అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. దయాళులను అప్పించువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వాక్యం తెలుసును. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు ద్రాతృత్వం కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చిందింపబడుదురు. వారు పండ్లు కొడుకుచూ క్షీణించిపోవుదు. భక్తిహీనుల ఆశ భంగమైపోదు. దేవుని పరిశుద్ధ కొత్త నిబంధన గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతుకును వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అబల్లేకు వందనములు. అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నర్కీసు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. పరలోకపు తండ్రి, మీ కృపా ప్రేమ మహదైశ్యం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభువా. మరి ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎంతో మంది చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ వారి పేర్లు దేవ ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయంటే ఎంత గొప్ప తండ్రిది ప్రభా. ఇలాంటి కాలసంలో వాక్యమైన ప్రతిబిడ పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లు మా బ్రతుకులు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు రక్తంతో కడగండి ఆయన. ఆత్మకు మనసుకు శరీరం తగిన కల్మషుడి మరొకసారి పవిత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. బహుగా ప్రయాసపడిన మరియని బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభ నా తండ్రి అపోస్తలుల కంటే నా తండ్రి ముందుగా ఉన్నటువంటి అపోస్తలిక దేవ యూనియన్ గురించి నా ప్రభ మేము ధ్యానం చేసుకోబోతున్నాం. దేవ మీ జ్ఞానాత్మతో మీరు నింపండి ప్రభ. మీకే స్తోత్రం ప్రభునందు వారి ప్రయాసం వ్యర్థం కాకుండా నా ప్రభ మీరు చేసిన మేళ్లను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం మా ప్రభ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ గాయపనసం తోడుగా ఉంచండి. వారి ప్రతి అక్కర అవసరత జయించడంలో తీర్చండి. ప్రతి ప్రార్థనకు మీరు జవాబుదాయించండి. ప్రతి కన్నీటిలో ఈ జీవితం సమాప్తి చేయండి. నెమ్మది సమాధానం కలుగును గాక. దేవా మీకే స్తోత్రం. మీ యొక్క కృపా మహదైశ్యం బట్టి మా ప్రతి అక్కర అవసరత నజరేసు నామములో తీరుస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా మీ గాయపనసం మా పైన ఉంచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్యంలో వాక్శుక్తం మీరు మార్చండి. వాక్యం బయలు వెళ్ళుచున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా స్వస్థపరచండి. వాక్యం ద్వారా బలపరచండి. వాక్యం ద్వారా ధైర్యపరచండి. వాక్యం ద్వారా నీళ్ళు స్థిరపడడానికి అపవాదిని ఎదిరించే శక్తి బిడ్డలు కలుగు చేయమని మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏంటంటే అపోస్తులలో లేదా అపోస్తలిక యూనియా. ఎవరు చెప్పండి? అపోస్తలిక యూనియా. ఈ యొక్క రోమా మరి సామ్రాజ్యంలో రోమియోల యొక్క ప్రాంతంలో అపోస్తలైన పౌలుకు పరిచయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే రోమా పత్రిక 16వ అధ్యాయం అంతా కూడా కృతజ్ఞతతో నిండింది. దేంతో నిండింది? మళ్ళీ చెప్పాలా? ఎందుకు కృతజ్ఞతతో నిండింది? దేవుడు చేసిన మేళ్లలో దేనిని మర్మకూడదు కదా, అందుకనే కృతజ్ఞతతో రాస్తాడు పౌలు. మరి మనం ఎంతమంది మేలు చేసినా మర్చిపోయినామో చూడు. దైవజనులు ఎంతో మంది మనకు వాక్య పరిచయం చేసిపోయినారు, మిషనరీస్. మరి ఆ మిషనరీస్ అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా.
ఇక్కడ పౌలు వీళ్ళందరినీ కొన్ని కోట్ల మంది వీరి గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడంతా ఇది పౌలు రాసినటువంటి పత్రిక కదా. ఆ పౌలు యొక్క మంచితనాన్ని, పౌలు యొక్క మరి ప్రేమతత్వాన్ని, పౌలు యొక్క కృతజ్ఞత బుద్ధి ఈ 16వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఎవరు మర్చిపోయేలా, ఒకవేళ ఎవరైనా మర్చిపోయింటే వారికి కూడా వందనాలు అంటాడు. ఇన్ని పేర్లు పెట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా అంటే మనం కూడా ప్రతి ఒక్కొక్క పేరుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఊగా అమ్మ కోసం, నాన్న కోసం, పిల్లల కోసం, మనల కోసం, మనరాల కోసం, ఉద్యోగం కోసం, పెళ్లి కోసం, ఇల్లు కట్టనికే, లోన్ రానికే, పంటలు పండినికే, పంటలు పండితే పండేటప్పుడేమో పండనికే, పండినాకనేమో దేవ మంచి ధర వచ్చా, మరి ధర వచ్చినాక దేవ మంచిగా మళ్ళీ పొలం బాగా పట్టాలి ప్రభా, మళ్ళీ ఈ సంవత్సరం ఇదే ఉంటుంది. కానీ దీని ద్వారా పరలోకానికి ఏమైనా చేస్తామా మనం? అలా ప్రార్థించకుండా నేను చెప్పట్లా. అదే నువ్వు అనేకుల కోసం ప్రార్థిస్తే పరలోకాన్ని చేస్తావు ఖచ్చితంగా. ఎందుకు అంటే చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము, 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఏముంది అక్కడ చూద్దాం. మనము అన్నాడు. నీవు ఒక్కొక్కరు అన్నాడా? లేదు. మనము మన అందరము, మనము సంపూర్ణ భక్తి. పైకి భక్తి గల వాళ్ళు వాళ్ళ భర్త కోసం, వాళ్ళ బిడ్డ కోసం చేస్తారు, ఇంక అంతే. కానీ మనము సంపూర్ణ భక్తి కలిగి, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే అన్నాడు. అన్నిటికంటే నీ పొలాల కోసం ప్రాణం చేయొచ్చు, చేయకూడదని కాదు. నీ పిల్లల కోసం చేయాలి, చేయకూడదని కాదు. మనుషులందరి కోసం, రాజుల కోసం, యాజకుల కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలంట. పరిశుద్ధుల కొరకు ముఖ్యంగా పరిశుద్ధంగా ఉండి మనకు లేఖనం చెప్పిన వారి కోసం ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. అందుకే అంటుంటారు, ఇప్పుడు ఎక్కడన్నా కనపడితే మీకోసం మేము ప్రార్థిస్తున్నాం మేడం, మీరు మమ్మల్ని మర్చిపోయినారని కదా అంటుంటారు. నేను కూడా మీకు ఫోన్ చేస్తున్నా, కాకపోతే కొన్నిసార్లు పేర్లు గుర్తుంటాయి, కొన్ని గుర్తులేనప్పుడు మా స్టూడెంట్స్ అందరు నేను చేస్తాను. స్టూడెంట్స్ కనపడినప్పుడు మాట్లాడుతుంటారు. ఎన్నేళ్ళగానో 40 సంవత్సరాలుగా మా ఆత్మీయ అనుబంధం ఉన్నటువంటి సహోదరి నిన్న వచ్చిందనమాట. పాప సుహాసిని అని, సౌజన్య, తర్వాత రత్నప్రభ ఇక్కడ మనకు వాక్యం చెప్పిపోయినారు చాలాసార్లు, స్పీకర్గా తెలిసిన నేను. వాళ్ళ యొక్క వదిలిన మర్దన్ తమ్ముడు భార్య భర్త చనిపోయినాడు. దేవుని ఆత్మ ఆమెను ప్రేరేపింపు చేసినందుకు వచ్చింది. మరి కర్నూలు నుంచి కారు వేసుకొని ఒక్కదే, కుటుంబం అంతా పోతుందంటే కాదు, ఒక్కతే వచ్చింది చూసినాడు. అందుకు మళ్ళీ నేను ఆమెకు తోడుగా వెళ్ళి వదిలేసిన, ఒక్కతే వచ్చింది కదా అనేసి నిన్న. మళ్ళీ ఈరోజు కూడా పోయినాను, కానీ కొంచెం తొందరగా వచ్చేసినాను. అక్కడ ఏమి ఎక్కువ లేకుండా 1/2 అవర్లో పని చూసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి ఎంత వచ్చేసినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, దేవుడు చేసిన మేళ్ళలో దేనిని మరవకూడదు. మనం ఈ పత్రిక చదివేటప్పుడంతా కూడా మనం ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నామని మనము మెమరీ చేసుకోవాలి. మన ప్రార్థన ఎంతసేపు? 5 నిమిషాల ప్రార్థన ఎంతవరకు ఉంది? అసలు గంటలు ప్రార్థన చేయాలి మనం. అలాగా మనం మోకాల్లోని టైం ఉంటే అర్ధగంటనో గంటనో వ్యక్తిగతంగా చేయి. టైం లేనప్పుడు నీకు ఎంత టైం ఉంటే అంతసేపు చేయి ప్రార్థన ఒంటరిగా. అలాగా లేనప్పుడు పనుల్లోనే ప్రార్థన చేయొచ్చు. పనులు నువ్వు పని చేస్తున్నావు, ఏమన్నా ప్రార్థన చేస్తున్నావు అంటాడు ఆ దేవుడు అన్నాడు. భోజనం చేసేటప్పుడు కొంతమంది గంట నిదానంగా తింటుంటారు. వాళ్ళు భోజనం తిన్నప్పుడు నాకు ధ్యానం ఎక్కుతుంది, ఇంతసేపు ఆ భోజనం చేసేది అంటుంటారే. ఎందుకు నేను చెప్తున్నానంటే, చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. ఈ 2026 ఆగస్టు మాసంలో చురుకుదనాన్ని మనం నేర్చుకుందాం. త్వరగా మన పనులు త్వరగా చేసుకొని టైం మిగిల్చుకొని మనం దేవుడితో సహవాసం చేయాలి. అది అక్కడ. అందుకనే ఇక్కడ ఈ పౌలు ఎంత బాగా గుర్తుపెట్టుకొని వీళ్ళందరి పేర్లు రాస్తున్నాడు. 6వ వచనంలో వీరికి మీ కొరకు బహుగాయ ప్రయాసపడిన మరియకు వందనములు. మరియా అంటే ఇక్కడ ఒక చాలా మంది మరియలు ఉన్నారు. ప్రయాసపడినటువంటి మరియా, ఈ మరియా అని రాశారే కానీ ఆమె మగ్దలేనే మరియ ఉండొచ్చు, లేదా తల్లి మరియ ఉండొచ్చు, లేదా వేరొక మరియ ఉండొచ్చు, లేదా లాజరు వాళ్ళక్క మరియ ఉండొచ్చు కదా. మార్కు తల్లి మరియ ఉంది, ఆమె ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరు అని రాయలేదు, ఊరికే బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు అంటున్నాడు. ఎందుకు అంటే యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత కూడా ఈ మరియలందరూ ఉన్నారు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలుతో అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు, పౌలుకి ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు పరిచర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. వీళ్ళు ఖైదీలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడానికి, ఖైదీలో ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా భోజనం అన్నా లేదా లేక ఖైదీలో ఊరుతూ ఉంటారు కాబట్టి చర్మపు కాగితాలను తీసుకొని, సిరాముడ్డి తీసుకొని, వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు తీసుకొని, ఏమైనా అవసరం అంటే అక్కడికి పోవాలంటే కొంతమంది జైలుకి వెళ్ళి పరామర్శించాలంటే చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. ఎవరున్నారు బా మీరు, ఎవరున్నారు, ఎందుకు వచ్చినారు అంటారా లేదా? అది కానీ వాళ్ళు అవన్నీ అనుకోకుండా వీళ్ళు పెద్ద ధనవంతులు. అసలు ఈ మరియ కూడా చాలా ధనవంతురాలు, పెద్ద పెద్ద ఇళ్ళు వాళ్ళవే. ఆ ఇళ్లలో వాళ్ళు మందిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటిలో ఒక మందిరం ఉంది. అందుకే ఇక్కడ ఇల్లు గురించి కూడా మాట్లాడతారు, ప్రతి ఇంటిలో కూడా. తర్వాత నాకు బంధువులను నా తోడి ఖైదీలనైనా అంద్రోని ఖైదీగా ఉన్నాడు, యూనియాకును వందనములు. వీరు అపోస్తుల ప్రసిద్ధికి ఎక్కిన వారంట. ఎవరు వీళ్ళు? మళ్ళీ చెప్పాలి. అపోస్తులలో అంటే 12 మంది శిష్యులతో కలిసి ఉన్నవాళ్ళు. నాకు తెలిసి వీళ్ళు 120 మంది అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా అపోస్తుల కార్యంలో, వాళ్ళలో కూడా ఉండి ఉండవచ్చు. పౌలు ఎంత బాగా తగ్గించుకొని, నేను విద్వాంసులు, నేను ఇంతమందిని రక్షించినా, అంతమంది రక్షించినా, నేనే ముందటి వాడు, నేనే ప్రధాన చెప్పరా? ఏమంటాడు? నాకంటే ఎంత తగ్గించుకున్నాడు. మన బ్రతుకులో కూడా మనం తగ్గించుకునే జీవితం ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. వాళ్ళకంటే నేనే బాగా చెప్తా, నేనే చెప్పాలి, మీరేం చెప్పేది అని అన్నామంటే నువ్వేం చేసుకుంటావు? హెచ్చించుకుంటున్నావు. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఎక్కడికి తగ్గిస్తాడు? అంతే, దించి పడేస్తాడు. ఇక్కడ ఇంత ఇదిగా వీళ్ళ ఆత్మీయంగా వాళ్ళు ఎప్పటి నుంచో అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారు రాస్తున్నాడు. పౌలు రాస్తున్నాడు అంటే పౌలు కంటే వీళ్ళు ఎక్కువ పరిచయం చేసి ఉండొచ్చు మేబీ, లేదా పౌలుకు బాగా సహాయం చేసి ఉండవచ్చు. పైగా వీళ్ళు ఎవరు అంటే నాకు బంధువులు. కొంతమంది బంధువులని చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది, అవునా కదా? వాళ్ళే మాకు బంధువులబ్బా, దూరపు చుట్టాలు అంటుంటాం. అదే కొంచెం బాగా డబ్బు దప్పు ఉందనుకో, వాళ్ళకి కొబ్బరి పీసు, మా సొంతలబ్బా, మా గుంపల్లే వాళ్ళు, మా వంశం వాళ్ళే, ఎందుకు వాళ్ళ డబ్బు దారుదారము కార్లో గిల్లు వస్తే మా వాళ్ళు వచ్చినారు మా వాళ్ళు. అదే కొంచెం పేదవాళ్ళ వాళ్ళ దూరం పడుతుంది, ఆహ్నంగా వాళ్ళ దూరం కొబ్బరి తీసుకుంటాం. మా అమ్మ మా అబ్బ బంధువులు, మా తాత బంధువులు, మా జేజాని బంధువులు, ఎన్ని చెప్తాం ఇంకా మళ్ళా. అదే కొంచెం పరిచయం ఉన్నా కూడా వాళ్ళకి ఎన్ని వచ్చినారంటే ఏదో మా బంధువులు కదా, పరిచయం ఉంది కదా అంటే మా వాళ్ళు వచ్చినారు. ఎందుకు? వాళ్ళు కార్లో వచ్చినారు కాబట్టి. ఇది చెప్పాలా ఆయన పౌలు చూడండి ఎంత ఇదిగా వాళ్ళ బంధువులని ఎందుకు చెప్తున్నారంటే నేను ఖైదీగా ఉన్నా, వాళ్ళు కూడా ఖైదీలో ఉన్నారంట. మరిన్ని కూడా ఖైదీలో వేసినారేమో తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు. ఎంత తేటగా, నాకంటే ముందుగా, నాకంటే ఎక్కువ ఆత్మీయులు, నాకంటే బాగా వాక్య పరిచయం చేస్తారు, నాకంటే ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాళ్ళు, నాకంటే అనేక ఆత్మల సంపాదన భారం వీళ్ళకు ఉంది అని మనం అనగలుగుతున్నామా అంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం ప్రభు బిడ్డలము ఒకరికి ఒకరు సమర్థించుకోవడం కాదు, కానీ ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి ప్రభుని బట్టి. ఎంత బాగా, అందుకే నేను మీతో చెప్తాను, నేను ఒక్కదాన్ని కాదు మీరు కూడా చెప్పగలరు అని. అందుకే ఛాన్సాలు నాకంటే బాగా చెప్పగలరు, నాకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేది. ఎందుకంటే ఇదిగో ఇవి చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఒక్కదాన్నే కాదు ఆశీర్వదించబడ్డా, మీరందరూ కూడా నాకంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడాలి. పౌలు మాట్లాడిన విధానంలో మనం ఎప్పుడు ఇతరుల విషయం మాట్లాడేటప్పుడు మనం తగ్గించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. కాబట్టి రాత్రి కాల సమయమందు ఈ యొక్క యూనియా ఎలాగంటే అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిందంటే అపోస్తులలో ఎవ్వరు కూడా మరి బాధను అనుభవించకుండా ఉండాలి, అవునా కదా? ఎన్ని బాధలో ఎంతమందితో కొట్టుకున్నారు, చెరసాల్లో వేయమన్నారు, అవమానపరచమన్నారు. ఆ అవమానాలు, ఆ నిందలు అవన్నీ వీళ్ళు భరించినారు. కాబట్టి వీళ్ళు అపోస్తలిక మగ్దలేనే మరియ అపోస్తలిక, ఆమె కూడా అపోస్తలికలో చేర్చినటువంటి ఆమెనే. ఇక్కడ ఈమె కూడా యూనియా కూడా అపోస్తలిక. అపోస్తలిక అంటే దేవుని చేత
ప్రత్యేకించి ప్రతిష్ఠించబడి పంపబడిన వారు. దేవుడు ఎన్నిక చేసుకున్న వాడు, మనుషులు ఎన్నుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు, దేవుని చేత పంపబడిన వాళ్ళు అపోస్తులు. ఎవరు పడితే వాళ్ళని అపోస్తులు అనట్లేదు. ఈ ప్రస్తుత సమాజంలో చాలా మంది అపోస్తులను పెట్టుకుంటున్నారు. తప్పలాగా నాకు తెలిసితే పెట్టుకోకూడదని అంట నేను. ఎప్పుడు ఎందుకు బాధలు చెప్పుకోవాలి? అప్పుడు వాళ్ళు ఉన్నారు, మేమేం తక్కువ అన్నట్టు వీళ్ళు అనమాట. నువ్వు తగ్గించుకో, అపోస్తులను పెట్టుకోకుండా సహోదరి అని, బ్రదర్ అని పెట్టు, సిస్టర్ అని పెట్టు, వదలడా దేవుడు? అపోస్తులని చెప్తున్నారు ఎంత ఇదిగా. అసలు ఇక్కడ అపోస్తులలో వీళ్ళు ప్రసిద్ధికి ఎక్కిన వారు అంటే ఈక్వల్గా చెప్పాలనుకుంటే పేతురు లాగా వీళ్ళు కూడా ఎంతగానో దేవుడి కోసం లేదా యేసయ్యకు మంచిగా పరిచయం చేసిన వాళ్ళ ఉండొచ్చు. అప్పుడు చాలా మంది స్త్రీలు యేసు ప్రభుని వెంబడించి తమకున్న చెర స్థిరాస్తులతో ప్రభువుకు సహాయం చేసిన వాళ్ళు, ప్రభుకు పరిచర్యలో పాల్గొన్నవారు, ప్రభు పరిచర్యలో సహకరించిన వాళ్ళు, ప్రభుకి ఏం అవసరమైందో, ఆ శిష్యులకు ఏం అవసరమైందో అంతా వాడు ఫస్ట్ 12 మంది, తర్వాత 70 మంది, తర్వాత 500 మంది, 500 మంది శిష్యులకు వీళ్ళు భోజనాలు చేసి పెట్టింటారు. ఇంకా ఆ తర్వాత అట్లనే ఇంకా పెరుగుకుంటూనే పోతుంది సంఖ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనేక ప్రాంతంలో వెళ్ళి వీళ్ళు వాక్య పరిచయం చేస్తున్నారు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పొందినటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ యూనియాకును వందనములు, వీరి అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు అని చెప్తున్నారు. తర్వాత ప్రభువునందు నాకు ప్రియుడగు అంపియాతునకును వందనములు, క్రీస్తునందు మన జత పని వాడకు ఉద్బాకును నా ప్రియుడగు సాకుకును వందనములు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ప్రియమైన వాళ్ళు వీళ్ళు, దేవునికి ప్రియమైన వాళ్ళు. దేవుని పిల్లలు కూడా ప్రియంగా ఉంటారు. దేవుని పిల్లలకు ప్రియమైన వాళ్ళే దేవుని యందు భయభక్తి గల వాళ్ళు. దేవుని యందు భయభక్తి గల వాళ్ళే దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని చేత కొనియాడబడినటువంటి వాళ్ళు. కొనియాడబడిన స్త్రీ చెప్పాలనుకుంటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్న వాళ్లకు ప్రతి ఔషధ దేవుడు తీరుస్తాడు. వీళ్ళు బాధలో, వేదనలో, రోదనలో ఉన్నప్పుడు వీరి ప్రతి ఔషధ దేవుడు తీర్చడానికి వీళ్ళందరూ కూడా వాడుకున్నారు. వాళ్ళ అపోస్తులు అయినా కూడా, అంటే క్రీస్తునందు పౌలు కంటే ఆత్మీయ స్థితిలో ఎదిగి పౌలు కంటే ముందుగా పరిచర్యలో ఉన్నా కూడా వాళ్ళు తగ్గించుకొని పౌలు పరిచర్యకు వాళ్ళు సహకరించారు. అందుకే పౌలు ఇంతగా రాస్తున్నాడు. నేను ముందు వచ్చినాను, నేను సీనియర్, నేను చెప్పినట్టు వినాలి అన్నాడా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఖైదీలో కూడా పౌలుతో పాటు వెళ్ళినా అంట. అందరూ నీకు ఖైదీకి వెళ్ళినారు. ఒకవేళ ఈమె యూనియా కూడా వెళ్ళిందేమో తెలియదు మనకు. కానీ ఆమె మరియ కూడా బహుగా ప్రయాసపడిందంట. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఈ రాత్రి మన ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారునై ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలా? మళ్ళీ చెప్పాలా? ఆసక్తి చాలా చాలా ముఖ్యం. ఊరికే రావాలంటే రావడం, పోవాలంటే పోవడం కాదు. వచ్చామా వెళ్ళామా అనడం కాదు. వచ్చినప్పుడు మనం ఏమి నేర్చుకుని వెళ్తున్నాం. మన హృదయము వాక్యంతో నింపుకున్నప్పుడు ఆ వాక్యం మళ్ళీ ఇతరులకు షేర్ చేసే వరంగా మనం ఉండాలి. మన పని విని ఊరికే ఉండడం కాదు. ఇతరులకు చెప్పినప్పుడే ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. ఆ వాక్యం యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు ఆ విలువను దాచుకోలేము మనం. వేరే వాళ్ళకు కూడా దాన్ని మరి చెప్పాలి అన్న ఒక తపన, ఒక తృష్ణ మనకు ఉంటుంది. అలాగా వీళ్ళు అనుభవాలు, క్రీస్తుతో వీళ్ళకున్న అనుబంధం, అపోస్తులుగా ఉన్నప్పుడు వీళ్ళు చేరే పరిచయాలన్నీ కూడా పౌరుతో షేర్ చేసుకుని ఉంటారు. అవునా, అలాగనా, అవును ఇలాగనా. ఎంతమంది మమ్మల్ని అవమానపరిచారు. పౌలు, నువ్వేం ధైర్యపడు, నువ్వేం బాధపడదు, ధైర్యంగా ఉండు. వాళ్ళు అట్లే అంటారు. ఎంత ధైర్యం చెప్పిందో యూనియా. అందుకే యూనియాకు వందనములు అని చెప్తున్నారు. వీరు ప్రసిద్ధికి ఎక్కిన వారు అపోస్తున్నారు. అందుకనే వీరి గురించి ఏమన్నారు అంటే, భూలోకంలో తలగిందే చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా అన్నారు. నేను ఇస్తేని కదా, ఇంట్లో ఉంటే ఒక వంట చేసుకుంటున్నానులే అని చెప్పరా. వీళ్ళు బయట ఎంతో పరిచయం చేశారు. వాళ్ళు సేవకు వెళ్తే భోజనాలు చేసి కూడా పరిచయకు వెళ్ళి ఉండవచ్చు మేబీ. అందుకే అంటున్నాడు. అందుకే పరిశుద్ధుల పరిచర్యలో పాల్పొందిన మీరందరూ ధన్యులనే మాట మాట్లాడతాను అపోస్తలుడైన పౌలు. ఎంత ఇదిగా ఇక్కడ మనం చూస్తే ఇలాగా పరిచర్య చేసిన స్త్రీలు అనేక మంది ధన్యులైపోయి. అందుకే ఈమె పేరు జీవ గ్రంథంలో వ్రాయబడింది. షునేమీరాలు కూడా 2వ రాజులు 4వ అధ్యాయము మనం చూస్తే అక్కడ
4 నుంచి 8 దాకా మీరు చదివితే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ఎంత ఇదిగా 2వ రాజులు 1 నుంచి 7 దాకా కూడా ఒక విధవరాలికి సహాయం చేశాడు దేవుడు కదా. అంటే ఆ శిష్యులలో, యాజకుల యొక్క శిష్యులలో ఒక ఆమె, లేదా ప్రవక్త శిష్యులలో ఒక ఆమె. అలాగా ప్రవక్త శిష్యుల్లోని ఒకరి భార్య అయినటువంటి ఆమె విధవరాలు, ఆమె పిల్లలు అప్పులలో కూరుకుపోతే దేవుడు ఆమెకు సహాయం చేశాడు. కారణం వాళ్ళు ముందే సహాయం చేశారు. వాళ్ళు దైవజనులకు సహాయం చేశారు. 50 మందిని గుహలో పెట్టి వాళ్ళ భర్త వాళ్ళ పోషణ చేశాడు, వాళ్ళకు భోజనం అందించాడు. ఇప్పుడు ఆమె కష్ట దశలో దేవుడు ఆమెకు పరిచర్య చేస్తున్నాడు. దేవుడు ఆమెకు ప్రతి అవసరం తీరుస్తున్నాడు, ఆమె పరిచర్యకు సహకరిస్తున్నాడు. అందుకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో మన ప్రయాసం ప్రభు ముందు వ్యర్థం కాదని ఎరిగి మనం స్థిరంగా ఉండాలి. చేయవలసిన మేలు చేస్తూనే ఉండాలి. కానీ మేలు చేయలేదు విసుకొద్దు. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఏం చేయాలి? మనము చెయ్యాలి ఖచ్చితంగా. మనం మేలు పొందుకొని మౌనంగా ఉంటాడు కాదు. మనం మేలు పొందుకోవడం అంటే అన్నిటికంటే మేలు ఏది చెప్పండి? మీరు పొందుకున్న మేలు ఇతరులకు చేయాలన్నా అన్నిటికంటే మనం పొందుకున్న మేలు ఏది? వాక్యం వినడం, ప్రార్థన. వెరీ గుడ్. రక్షణ విలువైంది కదా. మరి విలువైన రక్షణ, నీకున్న విశ్వాసాన్ని, నీకున్న ప్రేమ, నీకున్న పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వేం చేయాలంటే విలువైనదిగా ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకు షేర్ చేయాలి. అది విలువైన ధనం అంటే విశ్వాసమైన ధనం. వాళ్ళు విశ్వాసాన్ని కలుగ చేయాలి. ఇలాగ అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తుంటే మనకు కూడా ఏమైతే అవునా, మాకు మేలు చేసిన వాళ్ళు మేము మర్చిపోయినమే, మేము కూడా గుర్తు చేసుకోవాలా అని మనకు అనిపిస్తుందా లేదా? మనం కూడా ఒక డైరీలో రాసుకోవాలి. నేనైతే రాస్తా డైరీలో. చాలా మంది పేర్లు ఉన్నాయి డైరీలో. నాకు ఎంతమంది 100 ఇస్తుంటారు, 200 ఇస్తుంటారు, 500 ఇస్తేవా ఆ కుటుంబాన్ని కాపాడు అని రాస్తుంటారు. ఒక్కోసారి ఇప్పుడు నెలలో 2-3 సార్లు ఇచ్చింటారు అనుకో, లేదా 2 నెలలలో ఇచ్చింటారు అనుకో, ఒకసారి రాసి అది గుర్తుపెట్టుకొని ఆమె ఒకసారి 100, ఒకసారి 100, ఏం మొత్తం 500 ఇచ్చింది ప్రభు అని రాసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కుటుంబాన్ని దీవించండి తండ్రి అని. డైరీ వెనుక భాగంలో ఉంటాయి పేర్లన్నీ. మీ పేర్లు అంటే దేవా వీళ్ళ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయి. ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తే వాళ్ళని వెంటనే నువ్వు గర్తించి సరిచేసి ఈ పేర్లు జీవ గ్రంథంలో ఉండేటట్టు మీరే చూడండి. నాకు తెలియదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, కానీ మీరే వాళ్ళని సరిచేయండి, మీరే వాళ్ళని నడిపించండి. రావాలన్న తపన వాళ్ళకి మీరే కలుగు చేయండి దేవా. వాళ్ళు నీ కోసమే, సేవ కోసమే ఇచ్చారు. ఎంత విలువైంది. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా కూడా నీకోసమే చేతులు చాచారు కదా. వాళ్ళు ఎన్నో కష్టంలో ఒక పనులకు పోయి అలసిపోయినా కూడా నీ సన్నిధికి వచ్చారు. అదే ముఖ్యమైన ధనం. వాళ్ళు వాక్యం అనే ధనం, విలువైన ధనం వాళ్ళ దగ్గర ఉంది కదా. వాటిని ఆశీర్వదించు. ఇది మనం చేయవలసిన ప్రాంతం. అందుకే మనుషులందరి కోసము అనే మాట అక్కడ రాస్తూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అలాగే మనం చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం ఇంకో రోజు ధ్యానం చేసుకుంటాం. అది మీరు ఇంటికి వెళ్తాం చదివితే మళ్ళీ నేను చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. 1 సమూయేలు 17వ అధ్యాయం చదవండి, 19వ అధ్యాయం చదవండి. అక్కడ బర్జిల్లై అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు బంధువులు కదా. నాకు బంధువులను, నా తోడి ఖైదీలనైనా అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తుల ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారని వీళ్ళ గురించి రాశాడు. వీళ్ళు బంధువులు అయ్యండి, కొంతమంది బంధువులు కాబట్టి సాయం చేసి ఉండవచ్చు కదా. కానీ అక్కడ మనం చూస్తే బర్జిల్లై బంధువుడు కాదు. బంధువుడు కాకపోయినా కూడా దావీదుకు ఎంతో సహాయం చేస్తాడు. దావీదు బాధలో వేదనలో ఉన్నాడని తెలుసు. దావీదు బర్జిల్లైని ఏమి నాకు భోజనం పెట్టని అడగలేదు. అడగకపోయినా కూడా బర్జిల్లై సహాయం చేశాడు. ఆయన చేసిన సహాయం ఇంతంతా కాదు. అందుకే మీరు అది చదవండి, తర్వాత బర్జిల్లై గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇంకొక ఆమె ఎవరున్నారంటే ఈమె కూడా రూపు తల్లి, అపోస్తలుల పౌలుకు తల్లిలాగా ఉందంట. ఎలాగుంది ఆమె? తల్లిలాగా. చూసారా? పౌలు తల్లిదండ్రులకు దూరమైనాడు. తల్లిదండ్రులకు దూరమైన నీ తల్లిదండ్రులను నువ్వు ఒకవేళ వదిలేస్తే నీకు అనేక మంది తల్లిదండ్రులు ఇస్తాను చెప్పాడు కదా తండ్రి అనే దేవుడు. సో పౌలు తండ్రిగా అనేకులను ఆదరించాడు, తల్లిగా ఆదరించాడు. ఇన్ ద సేమ్ వే పౌలు కూడా తల్లిగా ఈమె పరిచయం చేసిందంట. ఎంత చక్కగా ఆ మాట రాశాడు. ఆమె నాకును తల్లి అంటాడు. 13వ వచనం చదవండి. ప్రభువునందు ఏర్పరచబడిన అదే ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఎంత ఇది చదువుకొని ఆ తల్లి ఎంత ధన్యురాలైపోయింది.
ఆ తల్లి ఇప్పుడు పరుగుల నుండి పౌలు గారు మీరు నా కోసం ఇంతగా రాశారా, ఏం చూడు నన్ను బాగు చేసుకుంటాను. ఎంతమంది రూపు తల్లి గురించి, మరి ఒక తల్లిలాగా ఉన్నావా? ఒక తల్లిలాగా ఉంటే నీ పిల్లల లాగానే అనేక మంది పిల్లల కోసం నువ్వు ప్లాన్ చేయి. ఒక్క జనంలో కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన సరిపోదు. ఒక్కరోజు ఒక పిల్ల ఉండాలంటే ఆ రోజు ఆ తల్లి ప్రసవ వేదన పడవచ్చు కదా. కానీ మనకు ఆత్మల భారం ఉంటే అనేక ఆత్మల కోసం మనం ప్రతిదినం కన్నీటి ప్రార్థన చేయాలి. అందుకే నా కోసం బహుగా ప్రయాసపడిన అంటే పౌలాగా వాళ్ళు ఎన్నో రాత్రులు కన్నీటి ప్రార్థన చేశారు, ప్రయాసపడినారు. వాళ్ళు ఎన్నోసార్లు అన్నం లేక ఆకలికి అలమటించేటారు, దాహం లేక కూడా వాళ్ళు పరిచయం చేసి ఉంటారు. అందుకే బహుగా ప్రయాసపడినారని చెప్పారు వాళ్ళు. ఇక్కడ రూపు తల్లి, రూపుకు మాత్రమే తల్లిగా కాకుండా పౌలు కూడా తల్లిగా ఉంది. మనం కూడా మన పిల్లలకు మాత్రమే తల్లులు కాదు, వేరే వాళ్ళు కూడా తల్లులుగా ఉన్నామా? ఉండే మంచిది. మనం న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దెబోరాను గురించి రాయబడింది. అంటే ఇశ్రాయేలులకే తల్లి. ఎవరికి తల్లామే? ఒక జాతికి ఇశ్రాయేలు అంటే 12 గోత్రాలు. చూసావా? 12 గోత్రాలుగా ఆమె తల్లంట, ఒక్కరికి కాదు. చూడండి, ఈ రాత్రి మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ నీ కొడుకే నువ్వు తల్లిగా, నీ కూతురుకే నువ్వు తల్లిగా ఉన్నావేమో, ఎంతమందికి నువ్వు తల్లిలాగా ఆదరిస్తున్నావు? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. మన దగ్గర ఉన్న పిల్లలందరికీ మనం తల్లులాగానే ఉండి వాళ్ళ పక్షంలో భారంగా చేయాలి. వాళ్ళ స్టడీస్ విషయం కానివ్వండి, వాళ్ళ మరి టీటీసీ సెలెక్షన్ విషయం కానీ, అది అప్పుడు నువ్వు కూడా తల్లి. వాళ్ళ తల్లి కంటే ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. దేవుడికి ఎంత ఆశీర్వదిస్తాడో చూడండి. ఈ రాత్రి కాల సమయమందు మన పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉండాలంటే అనేకులకు మనం సహకరించే వారంగా ఉండాలి. అందుకే రోమా 16లో మళ్ళీ ఇంకా చాలా మంది కూడా 1 నుంచి 4 దాకా కూడా మనం చూస్తే అక్కడ కూడా ఫీబీ అని మన సహోదరి గురించి వీళ్ళంతా పరిచయం చేసిన వాళ్ళే, అంతా పరిచయం చేశారు. కాబట్టి పరిచర్య అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని పని చేయడం ద్వారా మన పేరులు జీవ గ్రంథమందు రాయబడి నిత్యత్వంలోనికి మనం వెళ్తాం, నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. ఆ నిత్య జీవంలో ఉండే వాళ్ళకు ఊరికే నిత్య జీవం అనే ఒక పదమే ఉంటుంది. నిత్య జీవంలో ఉండే వాళ్ళకు దయా కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, ఇవన్నీ కిరీటాలు వస్తాయి, డైమండ్స్ వస్తాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి వాళ్ళకు, ఒక్కొక్కరికి ఒక ప్యాలెస్ ఉంటుంది. అందుకే అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి, ఏం తక్కువ లేదు, మీరు ఏం కంగారు పడద్దని అంటాడు. ఇక్కడ నివాసం లేకపోయినా బాధపడదు, ఇక్కడ ఇల్లు లేకపోయినా బాధపడదు. అనేక నివాసాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ నివాసం ముఖ్యమైనది కాదు, ఇది మనతో పాటు రాదు, కానీ పరలోకంలో మన కోసం ఏర్పాటు చేసిన నివాసం అది స్థిరమైంది. ఇవన్నీ అస్థిరమైనవి, ఇది ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టిపోవాల్సిందే కదా. కానీ పరలోకంలో ఉన్నటువంటి స్థిర నివాసం మనకు కాబట్టి ఆ స్థిర నివాసంలో మనం ఉన్నామంటే మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడేది. మంచి విషయంలో, చెడ్డ విషయంలో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ బైబిల్లో కదా. కానీ వాళ్ళది ఈ బైబిల్లో రాశాడు ఎందుకంటే వీళ్ళు చెడ్డవారు అని మనం తెలుసుకోవడానికి. అలా చెడ్డవారుగా మన పేర్లు మరి లిఖితం అయితే ఎంత బాధ కదా. అది చెడ్డవారుగా మన పేర్లు లిఖితం కావద్దు. నీతిమంతుల జాబితా ఉంది, ఆ జాబితాలో వీళ్ళ పేర్లు ఉంటాయి. నీతిమంతుల జాబితాలో యెజబెల్ పేరు ఉండదు, నీతిమంతుల జాబితాలో కింగ్ సౌల్ పేరు ఉండదు, నీతిమంతుల జాబితాలో అబ్షాలోం పేరు ఉండదు, షిమీ పేరు ఉండదు. వీళ్ళంతా ద్రోహులు, వీళ్ళంతా దేవుని నామంలో అవమానపరిచేవాడు. నామకం వస్తే దేవుని పిల్లలే కానీ వీళ్ళు నిజంగా దేవుని పిల్లల లక్షణాలు వీళ్ళలో లేవు. అభిషిక్తులైన దావీదు కుమారులు చాలా మంది పేర్లు లేవు జీవ గ్రంథంలో. నీతిమంతుల పట్టిలో మన పేర్లు రాయబడినా కూడా మనమందరము దేవుడికి ఇష్టంగా ఉండే శక్తి లోపం లేకుండా మన పని మనం కొనసాగిద్దాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకునేది ఏంది? యూనియా. ఎవరు చెప్పండి? యూనియా. ఈమె అపోస్తలుడైన పౌలుకు ఏమవుతుంది? బంధువురాలు, బహుగా ప్రభునందు ప్రయాసపడింది. ఆమె అపోస్తలులాగా ముందటిది, అంటే పౌలు కంటే నాకంటే ముందు వాళ్ళు అపోస్తలుగా ఉన్నారు, బహుగా ప్రయాసపడినారు. వాళ్ళు ఎంత బాగా, వాళ్ళు ప్రసిద్ధికి ఎక్కిన వాళ్ళు. ఈ విధానంలో వాళ్ళ గురించి రాయబడింది. మనం కూడా ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా, మనకు పెద్ద ప్రసిద్ధి పేరు ప్రత్యేకలు వద్దు, కానీ మన వంతు పని మనం చేద్దాం. దేవుడు వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.